హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సామాన్యులందరికీ కూడా ఇప్పుడు మరొక శుభవార్త అయితే వచ్చే విధంగానే కనిపిస్తోంది. మ్యాక్సిమం ఈ 175 వస్తువుల ధరలన్నీ కూడా భారీగా తగ్గబోతాయని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సామాన్య ప్రజలకైతే శుభవార్త రానుంది. ఇంచుమించుగా 175 వస్తువులు అయితే తగ్గనున్నాయని చెప్తున్నారు ధరలన్నీ కూడా. వివరాలు చూస్తే జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ సమావేశంలో సామాన్య ప్రజలకు, కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జీఎస్టీ సంస్కరణలను ప్రకటించిన తర్వాత ఇదే మొదటి సమావేశం కావడంతో ప్రజలు, కంపెనీలు ఈ నిర్ణయాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పన్ను రేట్లను క్రమబద్ధీకరించడంపై చర్చ జరుగుతుందని, దీనివల్ల రోజువారీ అవసరాలతో పాటు ఖరీదైన వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని అన్నారు. కేంద్ర ప్రతిపాదన ప్రకారం చూస్తే ఇప్పుడు కేవలం 2 జీఎస్టీ స్లాబులు మాత్రమే ఉండవచ్చు. దీనిలో 28% స్లాబ్లో ఉన్న హానికర వస్తువులన్నింటినీ మినహాయించి మిగిలిన అన్ని వస్తువులను కూడా 18% స్లాబ్లోకి తీసుకురావచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా 12% స్లాబ్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా 5% స్లాబ్లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇక 40% పన్ను ఉండే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇది 6 నుంచి 7 హానికర లగ్జరీ వస్తువులకు మాత్రమే 40% పన్ను వర్తిస్తుంది. మిగతా అన్నీ కూడా 12%, అలాగే 12% ఉన్నవి 5%లోకి, అలాగే 28% ఉన్న వాళ్ళకి 18%లోకి ఈ పన్నులు అయితే రావచ్చు. ఇక మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం దాదాపు 175 వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని తెలిపాయి. ఇందులో ఆహార పదార్థాలు, బాదం పప్పులు, స్నాక్స్, రెడీ టు ఈట్ వస్తువులు, జాములు, నెయ్యి, వెన్న, ఊరగాయలు, ఆటోమొబైల్స్ వస్తువులు, ట్రాక్టర్లు, ఎలక్ట్రానిక్స్లు, అలాగే ఏసీలు, ఫ్రిడ్జ్లు వంటివి కూడా ఉన్నాయి. ఇక మంత్రుల బృందం ఈ జీవం రేటు తగ్గింపు ప్రతిపాదన కనుక జీఎస్టీ కౌన్సిల్ అంగీకరిస్తే ప్రస్తుతం సగటున 11.5%గా ఉన్న జీఎస్టీ రేటు 10% కంటే తక్కువకు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇక ఇవి కూడా మినహాయింపు ఇవ్వచ్చు అంటున్నారు. ఏంటంటే ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంలో జీఎస్టీ పరిధిని తొలగించాలని కూడా మంత్రుల బృందం ప్రతిపాదించింది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పిన ప్రకారం చూస్తే ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంలపై పూర్తి మినహాయింపు ఇవ్వడం వల్ల సుమారు 9,700 కోట్ల వార్షిక ఆదాయ నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదిస్తే సామాన్య ప్రజలకు ఇది ఒక పెద్ద ఉపశమనం అవుతుందనే భావిస్తున్నారు. సో ఆ మీటింగ్ పూర్తయిన తర్వాత ఏమేమి నిర్ణయాలు అనేది అయితే పూర్తిగా బయటికి రానున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.